హలో ఫుడీస్, వెల్కమ్ టు కుమ్మేద్దాం రండి ఛానల్. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బగార్ రైస్. అందరూ కంప్లైంట్ చేస్తారు ఏంటంటే బగార్ రైస్ కొన్నిసార్లు మెత్తగా, కొన్నిసార్లు పలుకులు పలుకులుగా, పర్ఫెక్ట్గా రాదు అని. కానీ ఇవాళ నేను చూపించే ఈ మెథడ్ యాస్టీస్గా ఫాలో చేయండి, మీకు పెరపర్లాడుతూ భలేగా వస్తుందండి. కానీ ఈసారి నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో ఈ బగార్ రైస్ మధ్యలో లేయర్స్ లాగా చికెన్ కర్రీ వేసానమాట. సో చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వేస్తాను. సో మీరు చికెన్ కర్రీ చూసిన తర్వాత బగార్ రైస్ కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి, దానిపైన బాండీ పెట్టుకుందాం. ఆ తర్వాత బాండీలో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుంది మన బిర్యానీకి. అది మాత్రం చూసుకోండి, గోల్డెన్ బ్రౌన్ రావాలి మన ఆనియన్స్. నూనె కాస్త వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అని వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే మీరు చాలా సన్నగా తరుక్కోవాలండి. సో ఎంత సన్నగా తరుక్కుంటే అంత ఫాస్ట్గా నూనెలో వేగిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను ఆనియన్స్ వేసుకున్నాను. ఫస్ట్ అవి కాస్త మగ్గిన తర్వాత అందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఆ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట, మగ్గుతాయి ఆనియన్స్ అనేటివి కూడా. చూస్తున్నారు కదా, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా బాగా ఫ్రై చేయనిస్తే మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసాయి. సో ఆనియన్స్ అనేటివి నేను ఒక సపరేట్ ప్లేట్లో తీసుకుంటున్నాను. కానీ ఏ మాటకు ఆ మాటకండి, మా నాన్నమ్మ చేస్తుంది ఈ బిర్యానీ అనమాట, చాలా టేస్టీగా చేస్తుంది. సో మన ప్రాసెస్లోకి వచ్చేసరికి ముందు సాజీరా వేసుకుంటున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చాలా బాగా ఫ్రై అవ్వాలండి. కొందరు పచ్చిగానే చేస్తారు, కానీ అవి ఫ్రై అవుతేనే కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీలో, తినాలనిపిస్తుంది పిల్లలకు కూడా. సో అందులోనే కొంచెం ఆనియన్స్, ఒక 4-5 ఆనియన్స్. నేను ఒక 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నా. సో వాటర్ కూడా యాడ్ చేసుకొని వంపేసుకోవట్లేను, డైరెక్ట్గా 90% నేను కుక్ చేసుకుంటా. అందులోనే బిర్యానీ రైస్ మొత్తం కుక్ చేసుకుంటా. ఉప్పు వేసుకున్న తర్వాత నేను బిర్యానీ సామాన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ బిర్యానీ సామాన్ అండి, మొత్తం వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు తుంచేసుకోండి, ఒక 2 చాలు, మరి ఎక్కువ అవసరం లేదండి. ఇందులోనే బిర్యానీ సామాన్లోనే ఒక బిర్యానీ సాల్ట్ అనేది వస్తుంది, అది కూడా యాడ్ చేసుకున్నా. పైగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, మసాలా, ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోనే. మీరు ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకొని, కొంచెం ఆయిల్, నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా కొంచెం వేసుకోండి. మీరు ఇందులో సపరేట్గా బిర్యానీ మసాలా పౌడర్స్ అని, చికెన్ మసాలా పౌడర్స్ అని కొన్ని వస్తాయి. సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. బట్ నేను చూపించినవి అయితే పక్కగా యాడ్ చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎంతగా మరుగుతున్నాయో. ఇప్పుడు ఇందులోనే మన రైస్ యాడ్ చేసుకుందాము. చాలామంది బిర్యానీ 50% ఉడకాలి, 75%, 90% అంటుంటారు. ఎవరికి తెలుస్తుందండి బియ్యంలో 70% ఎంత, 60% ఎంత? సో నేనైతే కంప్లీట్గా ఉడకబెట్టేసుకుంటున్నాను. 70, 60 అవంతా అవసరం లేదు, కంప్లీట్గా ఉడకబెట్టుకోండి. వాటర్ వంచేది ఏం లేదు కాబట్టి నేనైతే కంప్లీట్గా ఉడకబెట్టుకుంటున్నాను. ఆ గిన్నె తీసి సైడ్కి పెట్టుకుంటున్నా. అదే ప్లేస్లో నేను ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటా. దానిపైన లేయర్స్గా ఇంకా రైస్ యాడ్ చేయడమే అండి, ఇంకేం లేదు ప్రాసెస్. లేయర్స్గా రైస్ యాడ్ చేసుకోవడం. చూస్తున్నారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, అసలు ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా ఉంది, చూస్తుంటే తెలిసిపోతుంది నాకైతే. సో ఒక్కొక్క లేయర్స్గా మనము ఈ రైస్ యాడ్ చేసుకుంటామన్నమాట. ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన నేను మసాలా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ధనియాల పొడి ఉన్నా, లేకపోతే చికెన్ మసాలా పొడి ఉన్నా, బిర్యానీ పొడి ఉన్నా ఇవి యాడ్ చేసుకోవచ్చు. అందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్నాను. పక్కనే చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నా. కొందరు ఏం చేస్తారంటే, కొందరు మ్యారినేట్ చేసి పచ్చిగానే వేస్తుంటారు చికెన్ బిర్యానీ లాగా. అది కొన్నిసార్లు ఉడకదు, ఆ నీచు వాసన వస్తుంది అనమాట. సో నేను ఇలా అయితే నేను కర్రీ చేసుకొని మంచిగా కుక్ అవుతాయి. ఆ ముక్కలు కూడా మంచిగా జ్యూసెస్ అన్నీ పట్టి, సూప్ మొత్తం పట్టి ఉంటుంది, మంచి కుక్ అవుతుంది. ఎప్పుడైనా నేను అది అలా
వండుకొని కర్రీ చేసుకొని నేను బిర్యానీ లాగా చేసుకుంటాను. ఒకసారైనా మనము ఈ విధంగా ట్రై చేయాలి. మ్యారినేట్ చేసి పచ్చిగానే మధ్య మధ్యలో స్టఫ్ చేస్తారు కదా, మధ్య మధ్యలో స్టఫ్ చేసుకోవచ్చు, లేకపోతే కింద మొత్తం బాటమ్ కింద పెట్టేయచ్చు అడుగులో. సో మళ్ళీ దానిపైన ఆ లేయర్ పైన మళ్ళీ మసాలాలు, కొత్తిమీర, పుదీనా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ చికెన్ కర్రీ, నేను చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ యాడ్ చేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకు బిర్యానీలో కొంచెం మసాలా గ్రేవీ వస్తుంది, ప్లస్ ముక్కలు కూడా మంచి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారుగా ముక్కకి ఎంత మంచిగా సూప్ పట్టి ఎంత బాగుందో, ఇట్లా మొత్తం చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో నేను ఈ విధంగా కూడా ట్రై చేయాలి. మ్యారినేట్ చేసి చికెన్ కింద మొత్తం అడుగున పెట్టేసి, అది కూడా ఒక వీడియో డెఫినెట్గా చేస్తాను. సో ఫైనల్ లేయర్ కూడా అయిపోయింది. దీనిపైన మళ్ళీ మనం మసాలాలు వేసుకుంటున్నాము, కొత్తిమీర, పుదీనా. దీనిపైన నేను సాఫ్రాన్ వేసుకోవాలి. సాఫ్రాన్ పాలలో కలిపి వేసుకున్నాను అనమాట. సో కొందరు ఫుడ్ కలర్స్ కూడా వాడతారు, బట్ నేను సజెస్ట్ చేశానంటే ఫుడ్ కలర్స్ వల్ల మనకు కొందరికి క్యాన్సర్స్ అవి కొంచెం హెల్త్కి మంచిది కాదు. నేనైతే సాఫ్రాన్ వాడాను, మీరు కూడా వాడండి, ట్రై చేయండి వాడటానికి మ్యాక్సిమము. సో ఆ విధంగా రౌండ్గా నేను సాఫ్రాన్ వేసుకున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నేను మొత్తం వేసుకుంటున్నాను. మొత్తం వేయాలండి ఫ్రై చేసుకునే అన్నీ, అప్పుడే టేస్ట్ పడుతుంది బిర్యానీకి, మంచిగా టేస్ట్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనది మొత్తం అయిపోయింది. లేయరింగ్ మొత్తం డెకరేషన్ అంతా అయిపోయింది, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవడము. దానిపైన ఒక టవల్ తీసుకోండి, పచ్చి టవల్ తీసుకోండి. సో దానిపైన మూత పెట్టేసి ఈ విధంగా పైన వేసేసేయండి టవల్స్. మళ్ళీ అవి కింద పొయ్యి మంటలో పడకుండా టవల్స్ వేసిన తర్వాత దానిపైన ఒక బరువు పెడితే సెట్ అయిపోతుంది, దమ్ అయిపోతుంది, మంచిగా బిర్యానీ దమ్ అయిపోతుంది. మీకు ఇది చికెన్ బిర్యానీ కాకుండా ఉట్టి బగారా రైస్ కావాలంటే మీరు సింపుల్గా డైరెక్ట్గా చికెన్ లేయర్స్లో పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసుకోండి, సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక బరువు పెడుతున్నాను, దానివల్ల దమ్ అవుతుంది, మంచిగా దమ్ అవుతుంది. సిమ్లో పెట్టి చేసుకోండి, ఒక 10 minutes వరకు సిమ్లో పెట్టి ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేసుకోండి. చూస్తున్నారు కదండి బయట నేచర్ ఎంత బాగుందో, చాలా కూల్గా ఉండే. సో ఈ కూల్లో బిర్యానీ అద్దిరిపోతుంది అసలు. సో మన బిర్యానీ అయిపోయింది, చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు అంతా ఓపెన్ చేద్దాము. ఆ టవల్ గిట్లా ఓపెన్ చేసి మూత తీస్తే ఇక ఉంటుంది నా సావి రంగా. బా చూస్తున్నారు కదండి ఎంత వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉంది. యాక్చువల్గా అది నా కెమెరాకి రావట్లేదు కానీ చాలా ఇగో చూస్తున్నారు కదా ఎంత వేడి వేడిగా ఉందంటే, పొగలు ఇట్లా వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది, చూస్తేనే అట్లా అట్రాక్ట్ అయిపోతున్నాం. చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. ఫ్రై ఆనియన్స్ కానీ అవి చూసారు కదా, ప్రెజెంటేషన్ ఎంత బాగా వచ్చిందో అసలు. లుక్స్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా ఇంకా అదిరిపోతుంది. సో నేను సర్వ్ చేసుకుంటున్నాను. బట్ ఆ రోజు మాత్రం బిర్యానీ నిజంగా అదిరిపోయింది. చూస్తున్నారు కదా లేయర్స్గా ఆ గ్రేవీ వస్తుంది, లేయర్స్గా మనకి గ్రేవీగా రైస్, వైట్ రైస్ కూడా ఉంది మనకు అందులోనే. చికెన్ లెగ్ పీసెస్, లెగ్ పీసెస్ మాత్రం నాకు చాలా ఇష్టం. అది ఇలా పట్టుకొని లెగ్ పీసెస్ నంజుకొని తింటే ఉంటుంది రా సామి రంగా అన్నట్టే. నాకు ఫ్రై ఆనియన్స్ ఇంకా ఇష్టం. అది చూసారుగా లెగ్ పీస్, కర్రీలో లెగ్ పీస్. నేను లెగ్ పీస్ వేసుకోను బిర్యానీలో, ఎందుకంటే అది స్కూప్ చేసే టైంలో అది విరిగిపోతుంది. సో చూస్తున్నారు కదా వేడి వేడిగా బిర్యానీలో మంచిగా చికెన్ కర్రీ, లెగ్ పీసులు ముక్కలు పెట్టుకొని ఉంటే అసలు ఎంత బాగుందో అసలు. సో లేట్ ఎందుకండి, కుమ్మేద్దాం పదండి, మెక్కేద్దాం ఒక రేంజ్లో. సో పెరపరలాడుతూ ఆ బిర్యానీ రైస్, ఆ చికెన్ లెగ్ పీస్ చూసారా ఎంత బాగుందో. రైస్ కూడా చాలా పెరపరలాడుతూ మస్తుంది. ఒక్కో ముద్దలో ముక్కెట్టుకొని తింటే ఉంటుంది నా సావి రంగా, అద్భుతమే అసలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. బాయ్.